వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిని కాదని చెప్పి ఇటు పక్కన తను ఎదురు తిరగాలి అనుకుంటే ప్రభుత్వం సపోర్ట్ కావాలి ఒక ఎంపీడీఓకి. కానీ ప్రభుత్వం వాళ్ళకి చెప్పుకునే అంతటి శక్తి లేదు. కాబట్టి తెలివిగా పవన్ కళ్యాణ్ పేరుతో సూసైడ్ నోట్ రాసేసి అదృశ్యమైపోయినటువంటి ఎంపీడీఓ కేసులో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారం మీద ఎంపీడీఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకటరమణారావు అదృశ్యమందుకు దారితీసిన పరిస్థితుల మీద సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పేసి ఆదేశించారు. అదృశ్యమైన అధికారి ఆచూకీని కనిపెట్టే చర్యలు వేగవంతం చేయమని కూడా ఆదేశించారు. వెంకటరమణారావు రాసిన రేఖ అందులోని వివరాల గురించి ఆరాధీశారు. నరసాపురం ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిలు అంశాన్ని లేఖలో ప్రస్తావించిన విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ఫెర్రీ బకాయిల వివరాలు, ఆ విధంగా బకాయిలు పెడుతున్న వాళ్ళ వివరాలు ఏమేమి ఉన్నాయో తక్షణమే అందించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అదృశ్యం అయ్యే స్థాయికి ప్రెజర్ చేసిన వాళ్ళు ఎవరు అన్నది ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చారు.